నా పేరు ఓంకార్. నేను ఫోటోగ్రాఫర్ని. ఈరోజు మనం వచ్చేసి ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అనేది ఫోటోగ్రఫీలో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఇందులో వచ్చేసి 3 ముఖ్యమైన సెట్టింగ్స్లో ఉంటాయి. అందులో మొదటి సెట్టింగ్ వచ్చేసి అపర్చర్, రెండవది వచ్చేసి షట్టర్ స్పీడు, మూడవది ఐఎస్ఓ. ఈ మూడిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటి వచ్చేసి అపర్చరు. ఈ 3 కలిపి మన ఫోటో వెలుతురు, ఎక్స్పోజర్ ఎంత ఉండాలో నిర్ణయిస్తాయి. కెమెరా లెన్సులో లోపలికి వెలుతురు ఎంత పరిమాణంలో రంధ్రం నుంచి రావాలో అపర్చర్ నిర్ణయిస్తుంది. అంటే మనము అపర్చర్ నంబరు 1.8, 2.8, 5.6 పరిమాణంలో మనము కొలుస్తాము. అపర్చర్ 1.8 ఫోటో తీసుకున్నప్పుడు ఆ ఫోటోలో వెలుతురు చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది. ఆ వెలుతురుని మనము తక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు అపర్చర్ని మనం పెంచుకున్నప్పుడు ఆ ఫోటో చాలా షార్ప్గా, క్లారిటీగా వస్తుంది. అదే మనము అపర్చరు తక్కువ పెట్టి ఫోటో తీసుకున్నప్పుడు 1.4, 1.8 ఇట్లా తీసుకున్నప్పుడు కెమెరా లెన్స్ యొక్క రంధ్రం పరిమాణాన్ని అపర్చరు ఎంత తక్కువ ఉంటే అంత వెలుతురు లెన్స్ నుంచి కెమెరాలోకి వస్తుంది. అదే అపర్చర్ నంబరు ఎంత ఎక్కువ ఉంటే కెమెరా లెన్స్ రంధ్రం పరిమాణం నుండి లోపలికి లైటు తక్కువ వస్తుంది. మనము వెలుతురు ఎంత కావాలో నిర్ణయించుకొని అపర్చర్ నంబర్ పెట్టి ఫోటో తీసుకుంటాము. అప్పుడు ఫోటోలు చాలా నీట్గా, క్లారిటీగా వస్తున్నాయి.